ఉప ఎన్నిక గెలుపు కోసం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపును ఛాలెంజ్గా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆ గెలుపుకు పనికొచ్చే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. అలాంటిదే ఇంకో నిర్ణయం కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనే సినీ కార్మికులు ఎక్కువగా ఉంటారు. యూసఫ్గూడ, కృష్ణానగర్, ఫిలిం నగర్, శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాలన్నీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిందకే వస్తాయి. దీంతో వారందరికీ ఉపయోగపడే ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ దెబ్బతో దాదాపు 25,000 మంది సినీ కార్మికుల ఓట్లు గంపగొత్తగా కాంగ్రెస్కే పడే అవకాశం ఉందంటున్నారు. ఇక పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షో ఛార్జీలు పెంచుకోవచ్చునని ఓ భారీ రిలీఫ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అందులో ఓ చిన్న మెలిక్ కూడా పెట్టారు. పెంచిన ఛార్జీల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు బదిలీ చేయాలని చెప్పారు. అంతేకాదు, సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ముందస్తుగా డిపాజిట్ చేస్తుందని, వారి జీవన పరిస్థితులకు సంబంధించి దిల్ రాజు ఓ రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. అలాగే కృష్ణానగర్లో 3-4 ఎకరాల్లో ఓ కార్పొరేట్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, అందులో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక సినీ కార్మికుల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కవర్ కూడా ఉంటుందని చెప్పారు. ఇలా సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాల్ జల్లు కురిపించడంతో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కు బదిలీ అవుతాయన్న భరోసా ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. ఇక గతేడాది పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో సీఎం సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ పెంపు, బెనిఫిట్ షోలు ఉండబోవని అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకున్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కోసం సినీ పెద్దలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోవడమే కాక అందులో కార్మికులకు వాటా దక్కేలా చేస్తున్నారు. మొత్తానికి ఈ నిర్ణయంతో గంపగుత్తా ఓట్లు కాంగ్రెస్కే పడతాయన్న ఆసక్తి పెరుగుతోంది.